ఇదిగో గురువరియా మంగళారతి గైకొను ప్రభువరియా హారతి ఇదిగో హరమరలేకను హారతి ఇదిగో హరమరలేకను కర్ణతో గైకొను కాళిదాస ప్రభు హారతి ఇదిగో గురువరియా మంగళారతి గైకొను ప్రభువరియా నామములేదట గురువరియా నీకు నేమములేదట ప్రభువరియా నామనే మములు లేని వాడవై నామనే మములు లేని వాడవై కర్ణతో గైకొను కాళిదాస ప్రభు హారతి ఇదిగో గురువరియా మంగళారతి గైకొను ప్రభువరియా దాసదాసులము గురువరియా మిమ్ము దోసిన వాళ్ళము ప్రభువరియా దసుడు గట్టయ్య ధరణిలనాపై దసుడు గట్టయ్య ధరణిలనాపై చేసేనే హారతి చరణము తోడుతా హారతి ఇదిగో గురువరియా మంగళారతి గైకొను ప్రభువరియా गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया టీవీలో చూసింటారు గుర్తుందా V6లా ఉద్యమం టైంలో నేను తెలంగాణ భాష యాస కోసము ఒక షో చేసిన. సో అక్కడికి వెళ్ళి నా ఓన్ ఫౌండేషన్ కార్తిక ఫౌండేషన్ కోవిడ్ టైంలో అందరికీ భోజనాలే కానీ అవన్నీ చేసినాము. సో దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఇన్ని తెలంగాణ ఇన్ని ఊర్లునే మా ఊరే ఎందుకు యాదకి వచ్చిందని అనుకోగలరు. ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదనిపించింది. పక్కన సిద్దిపేట చూడు, గజ్వేల్ చూస్తే మస్తు బిల్డింగ్లు ఉన్నాయి, అందరికి ఇల్లులు ఉన్నాయి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి దవాఖానా దగ్గరికి వెళ్ళి చదువు దాకా అన్నీ ఉచితం. దుబ్బాక కదా ఏమన్నది. సో నాకు అందుకనే దుబ్బాక తీసుకున్నాను. నేను ఉండేది హైదరాబాద్, కానీ
ఈ ఎలక్షన్స్లో నేను నిలబడతాను, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడుతున్నాను. సో నన్ను ఎట్లా టీవీలో ఆదరించిండ్రో మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ లెక్క అనుకోండి, నేను చెల్లె మీ అక్క లెక్క అనుకో, మీ ఆడబిడ్డ లెక్క అనుకొని నాతో ఉండండి. నేను ఒక బీసీ మహిళని, బీసీల కోసం ఏదో ఉద్దేశం ఏదైనా చేద్దామనే నేను ముందుకు వచ్చినాను. ఇక్కడ ఇల్లులు ఎవరికి లేవు. నేను ఒక శబ్దం అయితే తీసుకున్నా, వినాయకుడు ముంగట చెప్తున్నా మీకు, నాకు దుబ్బాకలు ఇల్లు లేదు. ఇవాళ వచ్చిన ఫస్ట్ గణేశుడు ఇక్కడే వచ్చిన, నేను గణేశుడు నిమజ్జన దాని కార్యక్రమం కోసం వద్దామనేసి వచ్చినాను. ఇక్కడ దుబ్బాకలు వచ్చిన ఫస్ట్ గణేశుడు మీ గణేషే. ఈ గణేశుడు సాక్షిగా చెప్తున్నాను, నేను నాకు ఓట్లేసి గెలిపించండి. మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు నేను చూసుకుంటాను. మీ అందరికి ఇల్లులు వచ్చినాకనే నేను ఇల్లు తీసుకుంటాను. అంతవరకు నేను ఇల్లు తీసుకోను, కిరాయి ఇంట్లోనే ఉంటా. ఓకే, నన్ను ఆదరించండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. కంపల్సరీ మీరు నా వెనకాల ఉండి నాకు ఓట్లు వేయించండి. ఏం ప్రాబ్లం ఇగో మీ సమస్యలు కూడా చెప్పండి అన్న. నేను ఇవాళ ఊరికి వస్తున్నా, నేను ఇల్లు తీసుకున్నాక ఒక కార్యాలయం తీసుకున్నాక అందరం కూర్చుందామన్నా, కూర్చొని నేను ఇక్కడ వచ్చిందే సర్వీస్ చేయడానికి. నేను చదువుకున్నా, లండన్లో చదువుకున్నా. తెలంగాణ అంటే నాకు చాలా పిచ్చి. ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, ఈ ఊరికి ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చిన. పైసలు కమాయించడానికి ఊళ్ళో ఏం లేదు. ఇక ఓపెన్గా చెప్తా, ఆడపిల్లలకి పైసల మీద ఉండదు. మనం ఇల్లు ఎంత మంచి చక్కగా దిద్దుకుంటామో ఈ ఊరిని ఒక బొమ్మరిల్లు చేయాలన్న కోరికతోనే వచ్చిన నేను. ఓకే, ఆ కోరికతోని ముందుకు వచ్చిన, మీతోనే నడుస్తాను. ఒక రేపు అధికారం వచ్చినాక ఒక నాయకురాలు లెక్క కాదు, ఒక సేవకురాలు లెక్క మీతోనే ఉంటాను. ఎనీ టైం 24 గంటలు ఎవరు కష్టం వచ్చి అక్క నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సెటిల్ చేసే బాధ్యత నాది. ఓటు కోసం మాట చెప్తలేను నేను, నాకు అవసరం కూడా లేదు. ఏమున్నాయో అన్న మనం కూర్చుందాం, మాట్లాడదాము. ఇప్పుడు నాకు తెలిసినవి కొన్ని ఉంటాయి, మీకు తెలిసినవి చాలా ఉంటుండొచ్చు. సో దాంట్లో ఏది ప్రయారిటీ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఒక మేనిఫెస్టో తయారు చేద్దాం. అందరితో కూర్చొని ప్రజల మంచి లెక్కనే వచ్చి ఒక మేనిఫెస్టో తయారు చేస్తాను. దాన్ని బట్టి మనము ముందుకు పోదాం. కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీ ఇంటి ఆడపిల్ల లెక్క చూసుకోండి. ఇంటి ఆడపిల్లలు అమ్మ నాన్నకి పుట్టింటికి ఎంత అనుబంధం ఉంటుందో నాకు ఈ దుబ్బాకకి మీతో కూడా అంతే అభిమానం ఉంటుంది, అంతే ఆప్యాయత ఉంటుంది. నేను నా మాట నిలబెట్టుకుంటా, మీ మాట కూడా మీరు నిలబెట్టుకోండి. ఓకే నాకు అమ్మా అర్థమైందా నేను చెప్పేది? ముసుకుది నీ ముఖం ఇస్తా. మళ్ళీ ఎలక్షన్ దగ్గర ఇక్కడ రావాలి కదా, ఇంటికి వస్తాము. ఇంటికి వస్తాము. ఇంటోళ్ళకి చెప్పు, పెద్ద మనిషి కాబట్టి చెప్తున్నా, ఓటేయి. ఇప్పటి వరకు ఒక మహిళ లేదు, ఇల్లు ఎంత చక్కదిద్దుకుంటుందో ఊరిని కూడా ఒక మహిళ అంత చక్కదిద్దగలుగుతుంది. ఆ తమిళ్లో మీరు ఎవరు పరేషాన్ కాకుండా ఏంది అక్క అనేటిది ఆయన బాధ్యత తీసుకుంటాడు, కానీ అమ్మ అనేటిది నిజం. కాబట్టి ఆడోళ్ళు తలుచుకుంటే మంచిగా చేస్తారు. ఒక ఇల్లు మంచిగా ఎట్లా పెట్టుకుంటానో మన ఊరిని కూడా మనం మంచిగా పెట్టుకుంటాం. కాబట్టి అమ్మ గుర్తుపెట్టుకో, నేను వస్తా, అందరికీ చెప్పు పెద్ద మనిషి లెక్క. ఈసారి ఎందుకు ఇప్పటివరకు ఎవరు లేరు కదా లేడీస్, ఈసారి ఒక్కసారి మీ బిడ్డ అనుకుని ఛాన్స్ ఇవ్వండి. ఎట్లా ఉంటుందో ఏంటో నేను చూపిస్తాను. ఓకే, అదే కాకుండా ఇక్కడ ఎంతమంది చదువుకున్న నా చెల్లెళ్ళు ఉన్నారు, అందరికీ ఇప్పుడు నేను కూడా చదువుకున్నా కాబట్టి ఎట్లా ఉపాధి అంటే ఒక్కరి మీద మనం ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది అందరికి ఉద్యోగాలు ఇస్తాం, అందరికి ఉద్యోగాలు ఇచ్చేది కాదు. మనము సెల్ఫ్గా మనము ఉపాధి చేసుకొని 10 మందికి మనం ఇవ్వాలి. అది ఎట్లనో నేను చెప్తా. అప్పుడు ఎదురు కట్నం ఇచ్చి మన చెల్లెని పెళ్లి చేసుకోవాలి, మనం కట్నం ఇచ్చుడు కాదు, అంతే కదా కదమ్మా? సో మీరు అందరు దీవించండి, నేను మళ్ళీ వస్తాను.
ఒక్కసారి మహిళకి ఇచ్చి చూడండి. నేను ఏ పార్టీకి నిలబడుతున్నాను, ఇండిపెండెంట్గా నిలబడుతున్నా అంటే ఎంత కష్టంగా నిలబడతారో ఒకసారి ఆలోచించండి. నేను కూడా ఒక బీసీ మహిళ, కష్టపడి ఇంత దూరం వచ్చిన. తెలంగాణకి ఒకప్పుడు తెలంగాణ యాస భాష మాట్లాడి ఏది కష్టం చేసో ఏది చేసైనా మనం పెంచుతాం కదా, పెంచి ఒక చేతికిచ్చే నేను ఫిక్స్ అయినా ఇదే ఉండి ఎట్లా కాదో చూద్దాం. మీ ఆశీర్వాదం ఉండాలి. రోజు అమ్మవారికి మొక్కండి, మా అక్క రావాలి అని. ఆమె దీవెన ఉంటేనే అర్థం అవుతుంది. ఎవరైనా కానీ ఇక్కడ అమ్మవారి ముందుకెళ్ళే ఇప్పుడు అది నాకు తెలియదు. అమ్మవారికి ఇప్పించు. నేను ఒకటి మొక్కుకున్నా, ఒకవేళ నేను తెలిస్తే కంపల్సరీ సీదా చక్కగా ఇడికి వస్తా. అమ్మవారికి ఏం చేయాలో అది చేసి ఇడికెళ్ళి చూడదు. మేడం ఇంకొకటి మాకు వచ్చింది ఫస్ట్ నువ్వే పక్క బాగా చెప్తా పనులు చేయించుకుంటాం. నేను చెప్తున్నా ఇక్కడే ఒకవేళ గెలిచినాక ఫస్ట్ ఏదైతే ఉందో నేను ఈడికెళ్ళి షురూ చేస్తాను. ఇది ఇక్కడికి వెళ్ళి మీకు ఏదైతే కావాలో అవి చేసినాకనే వేరే దాని మీద దృష్టి పెడతాను. ఇది నేను మీకు మాటిస్తున్నాను.